వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి సొల్యూషన్ లేకపోవడం అనేది ప్రజల్లో రకరకాల అనుమానాలను సృష్టిస్తుంది. సుప్రీంకోర్టు, సిబిఐ ఈ కేసులో విచారణ దాదాపు పూర్తయిందని స్పష్టం చేసినప్పటికీ సునీతా రెడ్డి మళ్ళీ మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండడం వెనక ఏదో ఒక పెద్ద కుట్ర దాగి ఉందని వైసీపీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతుంది. ఈ కేసుని అనవసరంగా కావాలని సాగదీసి 2029 ఎన్నికల వరకు దీన్ని వాడుకోవాలనేటువంటి వ్యూహం దీని వెనక ఉంది అని కూడా వైసీపీ అనుమానిస్తుంది. హత్య జరిగినటువంటి సమయంలో జరిగినటువంటి కాల్స్, టైమింగ్స్, అలాగే సాంకేతిక ఆధారాలు ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థల ముందు చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. అవన్నీ అయినా సరే కొత్త పిటిషన్లు వేస్తూ కేసుని దారి మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అని వాళ్ళు నమ్ముతున్నారు. ముఖ్యంగా వివేకానందరెడ్డి రాశారని చెప్తున్నటువంటి లేఖ వ్యవహారం ఇప్పుడు వైద్యశాస్త్ర ప్రకారంగా అది అసాధ్యం అని కూడా అర్థమవుతుంది. సో తల పగిలి మెదడు బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా లేఖ రాయడం అనేది ప్రకృతి విరుద్ధం, జరిగే పని కాదు అది. ఇలాంటి కీలకమైనటువంటి విషయాలను వదిలేసి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారనేటువంటి ఆరోపణలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. దీని వెనుక కొన్ని ప్రైవేట్ శక్తులు ఉన్నాయని కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కొన్ని వందల కోట్ల డీళ్లు నడుస్తోంది అనేటువంటి ఆరోపణలు కూడా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రకరకాల అంశాలు కానీ వ్యవస్థలు కూడా సరిగ్గా దిగజారిపోయాయని కూడా వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుంది కూటమి ప్రభుత్వం మీద. ఉద్యోగ సంఘం నేత వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయడం అనేది ప్రభుత్వం ఒక హెచ్చరికలా చేసింది. ఆ డిస్మిస్ అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా నోరు తెరిస్తే వారి ఉద్యోగాలు ఊడతాయి అనేటువంటి భయాన్ని ఉద్యోగుల్లో నింపడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమా అని కూడా ప్రశ్నిస్తోంది వైసీపీ. గతంలో అశోక్ బాబు విషయంలో కూడా ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అని కూడా వైసీపీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా ఉండాలి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. పీఆర్సీ, ఐఆర్, డిఏలు ఇలాంటి విషయంలో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది వైసీపీ యొక్క వెర్షను. ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం అని చెప్తూనే ఇంకోవైపు ప్రజలకు అన్యాయం చేస్తోందని కూడా వైసీపీ ఆరోపణ. విద్యా వ్యవస్థను కూడా రాజకీయాలతో ముడిపెట్టి ఇంగ్లీష్ మీడియం అంటూ తీసుకొచ్చినటువంటి మార్పులు విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజధాని అమరావతి విషయానికి వస్తే అక్కడ నేల స్వభావం దృష్ట్యా వందల అంతస్తుల భవనాలు కట్టడం కంటే కూడా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నటువంటి చోట పరిపాలన వికేంద్రీకరణ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారనేది వైసీపీ యొక్క వాదన. శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పిందనే మాట వినిపిస్తోంది. కేవలం ఏదో ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా వనరుల్ని బట్టి ఆఫీసులను ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకి కూడా ఉపయోగకరంగా ఉంటుందనేది వారి యొక్క వాదన. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో మాత్రం ఎవరికి వారు తమ స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారనే మాట వినిపిస్తుంది. పిఠాపురం వంటి నియోజకవర్గాల్లో పార్టీల కంటే కుల రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి అంటున్నారు. ఒక మంచి ఇమేజ్ ఉన్నటువంటి నాయకులను కూడా పక్కన పెట్టి కులాల ప్రాతిపదికన వాళ్ళని బలిపశువులు చేస్తున్నారనేది వైసీపీ యొక్క ఆరోపణ. రాజకీయాలంటే సంస్కారవంతంగా ఉండాలి, కానీ అది పూర్తిగా పోయి కులపిచ్చి, ద్వేషం వీటితో నిండిపోయింది అంటున్నారు. నాయకులు ఒకరినొకరు గౌరవించుకోవడం మానేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడం అనేది రాజకీయాల్ని మరింత దిగజార్చే వ్యవహారం అంటున్నారు. వ్యవస్థలు బాగుపడాలంటే ముందుగా ఈ సంస్కృతి మారాలి. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. సరైనటువంటి సమయంలో సరైన తీర్పిస్తారని కూడా వైసీపీ నమ్ముతోంది.